ఈరోజు కథ పేరు అమ్మకు తెలియని కొడుకు రహస్యం. తూర్పుగోదావరి జిల్లాలోని చిన్న గ్రామం రామాపురంలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు విక్రమ్. చిన్నప్పుడే భర్త చనిపోవడంతో కూలి పనులు చేస్తూ కొడుకుని చదివించింది. ఎండలో వానలో ఆకలితో ఉన్న రోజులు ఎన్నో. కానీ కొడుకు మాత్రం ఒక్కరోజు కూడా ఆకలి అనిపించనివ్వలేదు. నువ్వు పెద్దవాడి మంచి మనిషి అవ్వాలి అనేది ఆమె కల. కాలం గడిచింది. విక్రమ్ ఇంజనీర్ అయ్యాడు. హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. తల్లిని కూడా నగరానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ సీతమ్మ మాత్రం, నేను ఈ ఊరిని వదిలి రాను బాబు, నీ నాన్న జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటూ గ్రామంలోనే ఉండిపోయింది. ప్రతి నెల విక్రమ్ డబ్బు పంపేవాడు. ప్రతి సాయంత్రం వీడియో కాల్ చేసేవాడు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ తల్లికి చెప్పలేదు. అతను పంపే డబ్బంతా తన జీతం నుంచి కాదు, రాత్రిళ్ళు మరో పార్ట్ టైం పనిచేసి సంపాదించిన డబ్బు. ఆ విషయం ఎందుకు దాచాడో ఎవరికీ తెలియదు. ఒకరోజు కంపెనీ నుంచి ఇంటికి వస్తుండగా భారీ ప్రమాదం జరిగింది. విక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు కనీసం 6 నెలలు పనిచేయలేడు అన్నారు. 6 నెలలు అంటే జీతం లేదు. అప్పుడు కూడా తల్లికి ఏమీ చెప్పలేదు. అదే నెలలో కూడా డబ్బు గ్రామానికి వెళ్ళింది. పని చేయకుండా నా కొడుకు డబ్బు ఎలా పంపిస్తున్నాడు అని. అసలు నిజమేమిటంటే ప్రమాదానికి 6 నెలల ముందే విక్రమ్ ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచాడు. ప్రతి నెల తన జీతంలో సగం అందులో వేస్తుండేవాడు. ఏదైనా తనకు జరిగితే ఆ ఖాతా నుంచి ఆటోమేటిక్గా తల్లి ఖాతాకు డబ్బు వెళ్లేలా ఏర్పాటు చేశాడు. అతని స్నేహితుడు రాహుల్కి మాత్రమే ఆ విషయం తెలుసు. విక్రమ్ ఒకసారి రాహుల్తో ఇలా అన్నాడు, నాకు ఏదైనా జరిగితే నా అమ్మ ఒక్కరోజు కూడా డబ్బు కోసం ఇబ్బంది పడకూడదు. నేను లేకపోయినా నా బాధ్యత ఆగకూడదు. ఆ మాటలు చెప్పినప్పుడు రాహుల్ నవ్వాడు. అంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలేంటి అని. విక్రమ్ కిటికీ బయట చూస్తూ అన్నాడు, నా అమ్మ నాకు ఆకలేంటో తెలియకుండా పెంచింది. ఆమె వృద్ధాప్యంలో డబ్బు అంటే భయం ఉండకూడదు. 6 నెలల తర్వాత విక్రమ్ కోలుకున్నాడు. మొదటిసారి గ్రామానికి వెళ్ళాడు. సీతమ్మ అతన్ని చూసి ఆనందంతో ఏడ్చేసింది. బాబూ, నువ్వు బాగా సన్నబడ్డావు, పని ఎక్కువ చేస్తున్నావా? విక్రమ్ నవ్వి, లేదు అమ్మా, బాగానే ఉన్నాను. అంతలో రాహుల్ వచ్చాడు. అతనికి అసలు విషయం తెలియదు. అమ్మ ప్రమాదం తర్వాత కూడా విక్రమ్ నీకు డబ్బు పంపించాడంట. ఎంత ప్లానింగ్ చేశాడో చూసావా అని అనగానే విక్రమ్ ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆలస్యమైంది. రాహుల్ మొత్తం విషయం చెప్పేశాడు. సీతమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళి పాత పెట్టి తీసుకొచ్చింది. అందులో విక్రమ్ చిన్నప్పుడు వేసుకున్న చినిగిన చెప్పులు, మొదటి తరగతి స్లేట్, పాత ఫోటోలు ఉన్నాయి. అవి చూపిస్తూ ఏడుస్తూ అంది, నిన్ను నేను కాపాడుతున్నాను అనుకున్నాను, కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వే నన్ను కాపాడుతున్నావు బాబు. విక్రమ్ కూడా ఆపుకోలేక తల్లి ఒడిలో తలపెట్టి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఆ రోజు సీతమ్మ ఒక మాట చెప్పింది, పిల్లలు పెద్దవాళ్ళయ్యారంటే వాళ్ళ ఎత్తు పెరిగిందని కాదు, తల్లిదండ్రుల బాధ్యతను తమ బాధ్యతగా భావించిన రోజే వాళ్ళు నిజంగా పెద్దవాళ్ళు అవుతారు. ఆ మాట విన్న గ్రామస్తులందరి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత విక్రమ్ తన గ్రామంలో వృద్ధుల కోసం ఒక ఉచిత సహాయ నిధిని ప్రారంభించాడు. దానికి ఒకే పేరు పెట్టాడు, అమ్మ నవ్వు. ఆ నిధి నుంచి ప్రతి నెల ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు మందులు, సరుకులు అందించేవారు. ప్రారంభోత్సవం రోజున విక్రమ్ చెప్పిన మాట ఎప్పటికీ ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. అమ్మ మన కోసం చేసిన త్యాగానికి ప్రతిఫలం ఇవ్వడం అసాధ్యం, కానీ ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడం మాత్రం ప్రతి కొడుకు బాధ్యత. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, వారు ఒంటరిగా లేరని నమ్మకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.